హలో ఫ్రెండ్స్, నమస్తే. భారీగా తగ్గిన ధరలు సామాన్యులకు అదిరే శుభార్త. సామాన్యులకు ఊరట, భారీగా దిగివచ్చిన ధరలు. డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. మలేషియా, శ్రీలంక, యూకే, యూఏఈ వంటి సాంప్రదాయ మార్కెట్ల నుండి చాలామంది కొనుగోలుదారులు పాకిస్తాన్ నుండి ఉల్లిపాయలు నిల్వలు చేసుకున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసే వరకు భారత ప్రభుత్వం ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తుందని వారు ఊహించలేదని ఉల్లిపాయల ఎగుమతిదారు ఒకరు చెప్పారు. అయితే ధరలు భారీగా దిగివచ్చాయని చెప్పుకోవాలి. అయితే మోదీ ప్రభుత్వం ఇటీవలే 10 రోజుల క్రితమే ఉల్లిపాయ ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే పాకిస్తాన్ కంటే భారత్ ఉల్లి ధర ఎక్కువ కావడంతో ఎగుమతి డిమాండ్ కరువైంది. దీనివల్ల దేశీయ మార్కెట్లో కూడా ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. గత వారంలో దేశీయ ఉల్లి ధరలు 15% పైగా తగ్గాయి. అంతేకాకుండా ఇదే పరిస్థితిలో మరో 2 వారాలు కొనసాగే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. మరో 15 రోజుల వరకు డిమాండ్ వచ్చేలా కనిపించట్లేదని పేర్కొన్నారు. అంటే ఉల్లి ధరల సమీపకాలం పెరిగే అవకాశం లేదని అనుకోవచ్చు.